अस्सलामुअलैकुम, హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మీ అందరి కోసం పందెం కోడి పులావ్ ఈ రెసిపీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. నాటు పందెం కోడి కూర పలావ్ అండి. పలావ్ కోసం పెద్ద పెద్ద పీసులు కొట్టించాను. ఇప్పుడు ఇది ఎలా కలుపుకోవాలి చూపిస్తాను. ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 2 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇక్కడ నేను 2 చోట్ల వాడతానండి అల్లం వెల్లిపాయ పేస్ట్, అందుకే ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నాను. పెరుగు 1/2 కప్ అంత, గ్రామ్స్లో 50 గ్రామ్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఇది చక్కగా కలిపేసుకుందాం. ముక్కలకంతా పట్టించేసేయండి చక్కగా. ఇలా కలిపి పక్కన పెట్టేసేయండి. 1 గంట తర్వాత పులావ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక టీ స్పూన్ నెయ్యి, 3 పావులతో 3 పావులు నూనె. నెయ్యి ఆప్షనల్ అండి, ఒకవేళ లేకపోతే వేసుకోవద్దు. వేడయ్యాక పట్టా ముక్క 2 ఇంచులు, చక్రీ పూలు 1, మార్వాడి ముక్క 1, బ్లాక్ కడము 5 గ్రీన్ ఇలాచీ, నాలుగైదు లవంగాలు. చక్కగా వేగనిద్దాం. దీనిలో 2 మీడియం సైజ్ ఆనియన్, దాంతోపాటు 2 బగారాకులు, కాస్త వేగనిద్దాం. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ షాయి జీరా వేసుకుందాం. చక్కగా కలిపేసుకుందాం. చక్కగా వేగిపోయింది కదా అన్ని మొత్తం. ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసుకుందాం. అక్కడ మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉప్పు
గుప్పడి పుదీనా, గుప్పడి కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, ఓ 2-3 టమాటాలు కట్ చేసినవి, చక్కగా కలుపుకొని కాస్త వేగాక వాటర్ వేసుకుందాం. కాస్త వేగిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకో టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. ఇలా చక్కగా కలిపేసుకోండి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచేసి వాటర్ యాడ్ చేసి ఇందాక చికెన్ కలుపుకున్న గిన్నెలోనే కొన్ని వాటర్ పోసి నీట్గా ఆ వాటర్ ఇందులో యాడ్ చేస్తుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకోండి. చికెన్ ఉడికిపోయిందండి. చక్కగా ఉడికింది పీస్. కుక్కర్లో వేసాను కాబట్టి అండ్ మనం కలిపి 1 గంట అలా పెట్టుకున్నాం కాబట్టి చక్కగా అల్లం వెల్లిపాయ అది పేస్ట్ తగిలి ఇప్పుడు మనం ఇది కేజీ చికెన్ తీసుకున్నామండి. 3 కిలోలు రైస్, బాస్మతి రైస్ ముందే నానబెట్టి పెట్టాను. కడిగి చక్కగా నానబెట్టేసాను. కొలతలతోనైతే మనకి ఇందులో గ్లాస్తో కొలిసానండి. 1 గ్లాస్కి 2 గ్లాసు వాటర్ యాడ్ చేశాను. చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసేసుకుందాం. టేస్ట్ చూసి సాల్ట్ కలుపుకుందాం. చూడండి చక్కగా పీస్లలో కలిసిపోయేలాగా రైస్ పీసులు కలిసిపోయాయండి. నాటు పందెం కోడి పులావ్ ఎంతో రుచికరమైన కర్రీ. ఈ రైస్ మీరు తప్పకుండా ట్రై చేయాలండి. ఈ పులావ్ని కామెంట్ సెక్షన్లో ఎలా కుదిరిందో చెప్పాలి. ఉప్పు చూస్తున్నానండి, కాస్త ఉప్పు పట్టిందండి. ఒక 1/2 స్పూను పోస్తాను. అంతేనండి. మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఒక్క విజిల్ తర్వాత చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. స్మెల్ అయితే అసలు అదిరిపోతుంది. రూమ్ అంతా ఒకటే గుమగుమలు. నేను మీకు రైస్ తీసి చూపిస్తాను. చూడండి ఇంత చక్కగా అసలు సూపర్ వచ్చిందండి. సూపర్ కుదిరింది. పందెం కోడి పులావ్ రెడీ అయిపోయిందండి. అండి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. నేను చేసిన ఈ పందెం కోడి పులావ్
రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ఛానల్ చూస్తున్నది కొత్త వారైతే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.